బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. లక్ష్మణ్ గారు, వెల్కమ్ సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. 4.5 దశాబ్దాల మీ రాజకీయ అనుభవంలో ఎంతో మందిని క్రీడాకారులు తయారు చేశారు, పార్టీలో అత్యున్నతమైన పొజిషన్కి వెళ్ళారు. ఇదే ముషీరాబాద్లో గత 8 సంవత్సరాల నుంచి మీరు అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది క్రీడాకారులు తయారు చేస్తున్నారు. ఈ ప్రధానమంత్రి క్రీడా మహోత్సవానికి మీరిచ్చే సందేశం ఏంటంటే ప్రధానమంత్రి ఒక ముందు చూపుతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యువతను ప్రోత్సహించాలి. భారతదేశంలోనే యువత జనాభా 60% ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి వనరులు, యువ వనరులు మన దేశానికి ఉన్నాయి. వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యత భిన్న రంగాల్లో, ఇవాళ ఐటీ, ఏఐ, ఈ క్రీడల్లో కూడా రాణించేదానికి దోహదపడుతుందని చెప్పి వారు విధిగా ప్రతి పార్లమెంట్ సభ్యుడు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ నిర్వహించాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు ఈ ముషీరాబాద్ అసెంబ్లీలో ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నాం. యువత ఈ మధ్యకాలంలో వ్యసనాలకు బానిసలవుతుంది. మత్తు పదార్థాలు, మద్యపానీయాలు, డ్రగ్ కల్చర్ పెరుగుతుంది. అర్బనైజేషన్ పెరుగుతున్నందుకు ఈ డ్రగ్ కల్చర్ కూడా పెరుగుతుంది. వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలంటే యువతలో ఈ క్రీడల పట్ల వారికి ఆసక్తి పెంచాలి. మోదీ గారి ఆలోచన అనుగుణంగా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రతి ఏటా యువత వారికి ఈ యొక్క మంచి ఒక ప్లాట్ఫామ్ ఈ ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్. గత సంవత్సరము ఈ టోర్నమెంట్లో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఒలింపిక్స్లో, జాతీయ స్థాయి క్రీడలు కూడా రాణించారు. ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల నుండి యువత కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అమ్మాయిలకు షటిల్, అదే రకంగా షటిల్ ప్లస్ క్రికెట్, ఏ గ్రామంలో చూసినా యువత కొదవలేదు. అండ్ క్రీడల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి మరి అంశాల వల్ల కానివ్వండి, ఇతరత్ర అక్కడ కనీసమైనటువంటి ప్రాథమిక సదుపాయాలు, సౌకర్యాలు లేకపోవడం వల్ల వాళ్ళు హిడెన్ టాలెంట్ వెలికి తీయలేకపోతుంది. అంటే మోదీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి అవకాశాన్ని చాలామంది గ్రామాల్లో వినియోగం చేసుకుంటున్నారు. వీళ్ళను ఖచ్చితంగా వాళ్ళ గుర్తించి, అంతేకాకుండా ఇవాళ స్పోర్ట్స్కు బడ్జెట్లో పెద్దపీట వేశారు. మొదటిసారిగా మోదీ గారు నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ వాళ్ళు స్థాపించారు. అన్ని రాష్ట్రాలు కూడా మరి ఈ రకంగా యువతను ప్రోత్సహించాలని చెప్పి పిలుపునిచ్చారు. ఇందులో జాతీయ స్థాయిలో ఎవరైతే రాణిస్తున్నారో వాళ్ళకి ఉద్యోగాల్లో, విద్యలో కూడా సప్లిమెంటరీ రిజర్వేషన్స్ కూడా సదుపాయాలు కల్పించారు. కాబట్టి ఇవాళ ముషీరాబాద్లో కూడా దాదాపు ఈ క్రికెట్లోనే మరి కొన్ని వందల మంది వాళ్ళు పాల్గొంటే యూత్ చాలా వాళ్ళు చూస్తూ ఉన్నట్టయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లేదా చదువుకునేటువంటి యువత ఈ ఆసక్తి ఉండడం వల్ల ఇది మంచి ఒక ప్లాట్ఫామ్. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ అనేది వారికి సర్టిఫికెట్స్ ఇస్తాం, బహుమతులు ఇస్తాం, విజేతలకు ప్రోత్సాహకాలుగా నగదు రూపంలో కూడా బహుమతులు ఇస్తాం. ఆ రకంగా పార్టిసిపేషన్ ఏదైతే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇస్తాం. కాబట్టి వారికి ఒక గుర్తింపు ఈ టోర్నమెంట్ ద్వారా వాళ్ళకి రావచ్చు. లక్ష్మణ్ గారు, మీరు ఒక విద్యార్థి నాయకుడిగా, ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడిగా ఆ స్థాయి నుంచి 4 దశాబ్దాలు ఎన్నో చూశారు. ఈ ముషీరాబాద్ను మాత్రం మీరు వదిలిపెట్టలే. అనేక మంది ఒక్కొక్క నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు, కానీ ముషీరాబాద్ని వదిలిపెట్టి పోకుండా ఉండడానికి కారణం ఏంటంటారు? జన్మనిచ్చిన తల్లిని, పుట్టిన గడ్డను, అదే రకంగా రాజకీయంగా నా ఎదుగుదలకు దోహదపడేటువంటి 2 సార్లు ఎమ్మెల్యేని చేసి ముషీరాబాద్ ప్రజలు, కార్యకర్తలు ఎన్నడూ కూడా జీవితంలో మర్చిపోలేను. ఇవాళ ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టు జాతీయ స్థాయిలో రాజకీయాల్లో మోదీ మరి సహచార సభ్యునిగా ఇవాళ నేను పార్లమెంట్ బోర్డులో ఉన్నప్పటికీ కూడా నా యొక్క రాజకీయ క్షేత్రం ముషీరాబాదే. కాబట్టి ఎన్నడూ కూడా ముషీరాబాద్ నన్ను విడదీసి చూడలేరు. కాబట్టి నా రాజకీయ జీవితం దాదాపు 4 దశాబ్దాలుగా ముషీరాబాద్తో ముడిపడి ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యేగా 2 పర్యాలు పేదలకు సేవ చేసే అవకాశం వచ్చింది. నీడలేనటువంటి అతి పేద కుటుంబాలకు, అది ఇందిరాపార్క్ పక్కన బాంబే
చాలా కాలనీ ఇల్లు అవన్నీ కూడా కట్టించాం. మీరు ఇచ్చేసారు. బాంబే కింద 3,000 మందికి ఇల్లు కట్టించాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాం ఇచ్చారు. లంబాడి ఉమ్. దళితులకు. వాటి అతి ముఖ్యమైన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా క్రీడా మైదానాలు కూడా మీ- ఎన్టీఆర్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మీ నియోజకవర్గంలో ఆ, నేను కూడా ఫస్ట్లో దాదాపు 2 దశాబ్దాలు ఉన్న ఓటర్గా ఆ. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం అతి కీలకమైన నగరంలో ఎన్టీఆర్ స్టేడియం ఈ రోజు ఉంది అంటే కేవలం లక్ష్మణ్ గారి వల్లే అంటారు. ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విశాలమైనటువంటి ఆ మైదానంలో కొన్ని పూరి గుడిసెలు ముఖ్యంగా రజకులు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళకు దీన్ దయాల్ పురం అని చెప్పి ఇక్కడే రామ్నగర్లో ఇల్లు కట్టించి అది ఎన్టీఆర్ స్టేడియంను ఒక క్రీడా మైదానంగా గుర్తించి చంద్రబాబు సహకారంతో ఎన్టీఆర్ స్టేడియం నిర్మించారు. కానీ దురదృష్టవశాత్తు రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేసీఆర్ గారు ఆ యొక్క ఎన్టీఆర్ స్టేడియంను ఒక గొప్ప బహుళ అంతస్తుల యొక్క భవనాలు నిర్మిస్తాం, ఒక ఆడిటోరియం కడతామని, రవీంద్ర భారతిని ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఫాస్ట్ కళాక్షేత్రంగా ఫుడ్స్ చేస్తాం. మాల్స్ కడతామంటే నేను ససేమిరా అన్నాను. కానీ వారు చాలా ఒత్తిడి తెచ్చారు. ఎమ్మెల్యేగా నీకు మంచి ఒక గొప్ప ప్రాజెక్ట్ ఇది నువ్వు వదులుకోవద్దని చెప్పాను. నేను చెప్పాను ఇక్కడ పేద పిల్లలు ముషిరాబాదే కాదు పరిసర ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది ఆడుకోవడానికి వస్తారు, రోజు 40-50 టీంలు క్రికెట్ ఆడుకుంటారు. ఆడుతూ ఉంటారు, వాకింగ్. ఆ రకంగా మరి ప్రభుత్వం కాదన్నప్పుడు స్థానిక ప్రజల యొక్క యువకుల యొక్క ఒత్తిడి వల్ల ఆందోళన చేపట్టి ఆ గ్రౌండ్ను కాపాడగలిగినాం. ఎన్టీఆర్ స్టేడియం వల్ల విరాజులుతుందంటే అది క్రీడా మైదానంగా కూడా గొప్ప గొప్ప ఆధ్యాత్మికటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. బుక్ ఫెస్టివల్ కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక చివరిగా లక్ష్మణ్ గారు, మీరు అల్టిమేట్గా నేటి యువతరం ఆనాటి స్వామి వివేకానంద గారు వజ్ర సంకల్పం యువక ఉక్కు కండరాలని చెప్పేసి ఆ రోజు వివేకానంద గారు చెప్పారు. ఈరోజు దాదాపు 3వసారి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు మీరన్నట్టు 145 కోట్ల సువిశాలమైన భారతదేశంలో యువతే మనకు బలం. చుట్టుపక్కల పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం మనం చూసాం, అమాయకులంతా చనిపోతూ ఉన్నారు. కానీ ఆ దేశానికి, ఇరాన్ దేశానికి కావచ్చు, ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు, అందరితో మిత్రత్వంతో ఉన్న ఇది పట్ల మీరు ఎలా చూస్తారు? అలా ప్రధానంగా మోదీ గారు ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్, నాట్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. ఓట్ల కోసమో వారు రాజకీయం చేయటం, దేశహితమే ముఖ్యమని చెప్పి. కాబట్టి నేషన్ ఫస్ట్ పాలసీతో పనిచేసేటువంటి మేము. బట్ ఈ యువత పెడదారిన పట్టకుండా, ఈ యొక్క వ్యసనాలకు బానిసలు కాకుండా, వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంపద ఏదైతుందో పెట్టుబడి దేశానికి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో వారికి యువతను ప్రోత్సహించే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కిల్ ఇండియా పేరు మీద కానివ్వండి, వాళ్ళలో ఉన్న దాగి ఉన్న నైపుణ్యత వెలికి తీసి ఉద్యోగాలు కల్పించడమే కాదు, ఈ చదువుకున్నటువంటి యువత కేవలం ఉద్యోగాలు కోసం వెంపడడం కాదు, ఉద్యోగాలు కల్పించే ప్రతి వ్యక్తి సంస్థగా మారాలి. ఇట్ డజంట్ వాంట్ ఎనీ యూత్ టు బికమ్ జాబ్ సీకర్స్, రాదర్ దే షుడ్ బికమ్ ఏ జాబ్ క్రియేటర్స్ అన్నారు. కానీ ఆ దిశలో ఇవాళ యువత మరి తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు, సమాజం కూడా ఇవాళ మోదీ గారు మనమంతా కూడా ఆరోగ్యంగా ఉంటే కానీ సమాజం ఆరోగ్యంగా ఉండదు, ప్రతి వ్యక్తి కూడా ఫిట్గా ఉండాలి. అందుకని ఫిట్ ఇండియా పేరు మీద వారు ఏ రకంగా ప్రమోట్ చేశారో, యోగా లాంటి విన్యాసం ఈ ప్రాచీన గడ్డ మీద పుట్టినటువంటి ఆ కళ ప్రపంచానికి పరిచయం చేశారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఇవాళ తమ దైనందిక కార్యక్రమంలో ఇవాళ యోగా ఒక భాగమైంది. ఇవాళ ఆరోగ్యంగా ఉండడానికి అది దోహదపడుతుంది. ఇవాళ ద సీక్రెట్ బిహైండ్ మోదీస్ హెల్త్ అన్నప్పుడు ఆరోగ్యం గురించి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోవాలి. ఇంతవరకు ఒక రోజు సెలవు తీసుకోలేదు, ఒకరోజు జలుబు పడ్డది లేదు, లేదా ఒకరోజు మరి జ్వరంతో వారు పనికి విరామం చెప్పిన దాఖలాలు లేవు. చివరికి తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఉదయమే దహన సంస్కారాలు పూర్తి చేసుకొని 10 గంటల కల్లా వారు మళ్ళీ కార్యాలయానికి వచ్చారంటే వారు ఈ దేశం పట్ల ఏ రకమైనటువంటి వారికి మరి అభిమానం ఉందో, ఈ దేశాన్ని వికసిత భారత్గా ప్రపంచంలోని అగ్రగామిగా మరి చేయాలని సంకల్పించినటువంటి మహానుభావుడు మోదీ గారు 2047 వరకు, అంటే స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ప్రపంచంలోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా మార్చారు. అందుకని ఇవాళ దౌత్యపరంగా కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఏ రకంగా అన్ని దేశాలతో కూడా మరి వారు స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ శాంతి మార్గాన్ని ఇవాళ కొనసాగిస్తూ, ఆ రకంగా ఎవరైనా కవ్వింపులకు పాల్పడితే మాత్రం మళ్ళీ మూతోడు జవాబు మాదిరిగా ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు బుద్ధి చెప్పారు. వాళ్ళ దేశ ప్రజలు చూశారు, ప్రపంచం మొత్తం చూశారు. మన యువత ఉన్నటువంటి టెక్నాలజీ మరి మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా కూడా ఏ రకంగా మరి మహిళలు ముందు పెట్టి ఆపరేషన్, ముఖ్యంగా మహిళలు ఇవాళ అన్ని రంగాల్లో కూడా పెద్దపెట్టి క్రీడల్లో కూడా ఇవాళ మహిళలు నడుస్తారు. మహిళలు ఇవాళ క్రీడల్లో, క్రికెట్లో ఏ రకంగా ఇవాళ
వరల్డ్ కప్ సాధించారు. ఈ సందర్భంగా ఆ రకంగా అంతర్జాతీయ మరి ఆపరేషన్ సింధూర్లో కూడా మహిళలే ముందు ముందు పెట్టి పెట్టి ఏ రకంగా చేశారు. అందుకని నారీ శక్తి అనేటువంటి ఆలోచనతోనే ఈ చట్టసభలో కూడా 33% మొదటిసారిగా మోదీ గారే మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. అన్ని రంగాల్లో ఈ రాణించారు. రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మహిళలకు కూడా ఖోఖో షటిల్ పోటీలు కూడా ఉంటాయని చెప్పి మీ బాబు రాహుల్ గారు మార్నింగ్ చెప్పారు. ఆ విధంగా పురుషులతో సమానంగా మహిళలకు రేపు పోటీ కండక్ట్ చేస్తున్నారు. రేపు కాకుండా కొద్ది రోజుల్లోనే అన్ని వర్గాల కోసం పోటీలు ఉంటాయి. ఇవాళ కూడా మహిళలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ రకంగా సుష్మా స్వరాజ్ కానివ్వండి, వాళ్ళ రాష్ట్రపతి మరి ఒక మహిళ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మీరు చేశారు. మరి ఏ రకంగా మోదీ గారు ప్రోత్సహిస్తున్నారో మహిళలు కూడా అన్ని వర్గాల ప్రజలు సమర్థించడంతోనే మూడోసారి వారు ప్రధానమంత్రిగా కాగలిగారు. చివరిగా ఫైనల్ ఒక క్వశ్చన్ సార్, ముషీరాబాద్ ఎమ్మెల్యేగా మీ ప్రస్థానం ఈరోజు మోదీ గారితో పాటు 11 మంది పార్లమెంట్ బోర్డులో మెంబర్ అయ్యారు, ఎన్నికల కమిటీ మెంబర్ అయ్యారు, బీజేపీ అధ్యక్షుడిని కూడా ఎలక్షన్ చేసే బాధ్యత మీరు తీసుకున్నారు. ఒకవైపు రాజ్యసభ సభ్యులు, ఒకవైపు ఓబీసీ చైర్మన్. ఇన్ని డ్యూయల్ రోల్స్ ఉన్న ఇంకో వ్యక్తి బీజేపీలో లేడు అనేది అక్షర సత్యం. దీని పట్ల మీరు బీజేపీ ఇంత ప్రాధాన్యత ఇవ్వటం పట్ల మీరు ఒక తెలుగు వ్యక్తిగా ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే కార్యకర్తగా నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తూ పార్టీ పట్ల విధేయతో ఆ రకంగా ఏ సిద్ధాంత భావజాలంతో పనిచేస్తున్నామో ఆ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్త కూడా ఇది గుర్తింపుగా గౌరవంగా నేను భావిస్తాను. తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలుగువాడిగా నేను గౌరవపడుతున్నాను. మోదీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతలను కూడా తెలుగు ప్రజలకు ఇది గౌరవాన్ని వారు కల్పించినట్టుగా, ముఖ్యంగా తెలంగాణ ముషీరాబాద్ ప్రజలు కూడా మరి నిజంగా కార్యకర్తల ముఖ్యంగా ఇది ఒక మంచి సంకేతం. ఆ రకంగా పార్టీకి కట్టుబడి పనిచేసే వాళ్ళకు ఇవాళ మనం చూస్తున్నాము ఊసర వెళ్ళి కూడా రంగులు మార్చేది సిగ్గుపడుతున్నది. ఏ రకంగా పార్టీలు మారుస్తున్నారు, పూటకొక పార్టీ, పూటకొక మాట, ఏ రకంగా ఓట్లు ఇవాళ మళ్ళీ అమ్ముకుంటున్నారు, ఏ రకంగా ఇవంతా సమాజం అంతా కూడా దేశం అంతా కూడా మరి ఈ విలువలతో కూడుకున్న రాజకీయాలు రావాలని వాజ్పేయి గారు ఒక ఓటుతో ప్రభుత్వం కోరుతున్నా రాజీ పడలేదు. అంటే మనం చూస్తున్నాం ఈ మధ్యలో దాంట్లో మార్పు రావాలి. ఆ మార్పు కోసమే మోదీ గారు కూడా మరి ఈ యొక్క మరి సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండే కార్యకర్తలు కూడా ఈ రకమైన ప్రోత్సాహం. చివరిగా అండి సుమన్ టీవీ వీక్షకులకి, ఆసేతు హిమాచల్లో విస్తరించిన బీజేపీ ఒకవైపు తమిళనాడు, తర్వాత కేరళ, వెస్ట్ బెంగాల్, తెలంగాణ మిగిలే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి అధికారులు వచ్చింది. త్వరలో రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలో రాబోతుంది అని మీరు విశ్వసిస్తున్నారు? తప్పకుండా దక్షిణాదిలో ఇవాళ బలంగా పునాదులు నిర్మించుకున్నాం. రేపు మరి తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ ఈ పాటికి పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లో మా కూటమి ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో స్వతహాగా మిగతా రాష్ట్రాల్లో మరి ఎన్డీఏ భాగస్వామ్యంతో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏర్పడి మోదీ గారి పట్ల ఉన్న విశ్వాసం ప్రజలకు ఎవరి పట్ల లేదు. ఇవాళ రాహుల్ గాంధీ వ్యవహారం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా వారు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కులం పేరు మీదనో మతం పేరు మీదనో ఈ దేశాన్ని చిన్నదిగా చేసి చూపించేటువంటి ఆ రాజకీయాన్ని ప్రజలు ఏమాత్రం కూడా వారు మరి సహించటం లేదు. అందుకనే మోదీ గారి మీద ఉన్న ఆక్రోశము, బీజేపీ పట్ల ఉన్నటువంటి వారి కోపం, ఎందుకంటే వారు గెలవలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు మోదీ గారి పనితీరు మీద. కాబట్టి ఈ రకంగా వారి కులాన్ని ఆపాదిస్తూ లేకపోతే వాళ్ళ రకరకాలైనటువంటి మరి ఈ విమర్శలు అయితే చేస్తారో ప్రజలకు ఏమాత్రం రుచించారు. చివరిగా యువతకి సుమన్ టీవీ సాక్షిగా మీరు చెప్పేసి, యువత ఈ టోర్నమెంట్స్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి. మోదీ గారు రాజకీయాల్లో కూడా నూతన యువత ముందుకు రావాలి. 1,00,000 మంది కార్యకర్తలకు, దేశం కోసం పనిచేసే కార్యకర్తలు, స్వార్థం కోసమో పదవుల కోసమో కాకుండా ఈ దేశం కోసం పనిచేసేటువంటి యువతకు పిలుపునిస్తారు. యువతలు అందరూ కూడా భాగస్వాములు కాండి, క్రీడల్లో రండి, అన్ని రంగాల్లో రండి, రాజకీయాల్లో కూడా రండి. థ్యాంక్ యూ సార్.